ఏమైందమ్మా నీకు? నాకు చెప్పకుండా ఇంట్లో ఎందుకు బయటకు వచ్చావు? ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? ఎవరి కోసం వచ్చావు చెప్పు. అది డాడీ. డాడీని అడుగుతున్నా, ఎవరి కోసం వచ్చావు? వికాస్ కోసం. చూడు జూలీ, వికాస్ గురించి నీకు పూర్తిగా తెలియదు. ముందు ఢిల్లీ బయలుదేరు, మన ఇంటికి వెళ్దాం. ఇది మన గెస్ట్ హౌసేగా, నేను ఇక్కడే ఉంటాను. నేను చెప్పేది అర్థం చేసుకో, విసిగించుకో. డాడీ, ఇంత దూరం వచ్చాక అసలు విషయం దాచడం కరెక్ట్ కాదు. నేను వికాస్ని ప్రేమించాను. వాడు మామనే చంపిన అంతకుడు. నేను వికాస్ని ప్రేమించాను. వాడు ఒక పెద్ద రేపిస్ట్. వికాస్ లేకపోతే నేను చచ్చిపోతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? రేపు కోర్టులో వాడికి ఉరి శిక్ష పడుతుంది. వాణ్ణి ఎలా ప్రేమించావు? వాడొక మూర్ఖుడు, స్వార్థపరుడు. వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు. వికాస్ అంటే నాకు ఇష్టం లేదు. 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 వికాసు మన రేంజ్కి సరిపోడమ్మా. వికాస్ అంటే నీకు ఇష్టం లేదు కదా? వికాస్ అంటే నీకు ఇష్టం లేదు కదా? కాదమ్మా. వికాస్ అంటే నాకు చచ్చింది ఇష్టం. నేను చెప్పేది కాస్త వినమ్మా. వికాస్ అంటే నాకు చచ్చింది ఇష్టం. నన్ను అర్థం చేసుకోమ్మా. వికాస్ లేకపోతే నేను చచ్చిపోతాను. జూలీ, కాస్త నా మాట విను. నేను వికాస్ ని ఇష్టపడ్డాను. మేమిద్దరం శారీరకంగా ఒకటయ్యాం. నేను వికాస్ ని పెళ్లి చేసుకుంటాను. వికాస్ కి ఉరిశిక్ష పడ్డా సరే, నువ్వే వికాస్ ని బయటికి తీసుకొచ్చి మా ఇద్దరి పెళ్లి చెయ్యాలి. ఆగు. నీ చిన్నప్పటి నుంచి నాకు ఏది ఇష్టం లేకపోయినా అది నీ ఇష్టంగా తీసుకునేదాన్ని. బిడ్డవు కదా అని తండ్రిగా నేను ఏ రోజు బాధపడలేదు, ఆనందపడ్డాను. కానీ ఈ రోజు వికాస్ దుర్మార్గుడు అని చెప్పినా నా మాట పట్టించుకోకుండా వాడిని పెళ్లి చేసుకుంటావా? జూలీ, వికాస్ విషయంలో నీ ఇష్టం కాదు, నా ఇష్ట ప్రకారం జరగాలి. అది జరగదు డాడీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నీకేది ఇష్టం ఉండదో నేను అదే చేస్తాను. నేను వికాస్ ని పెళ్లి చేసుకుంటాను. వికాస్ని నువ్వు పెళ్లి చేసుకోవడం కాదు, ఈ రోజే ఇప్పుడే జైలుకి వెళ్ళి వాడిని కాల్చి పారేస్తాను. వికాస్ తో పెళ్లి కాదు, వాడి శవంతో చేస్తాను నీకు పెళ్లి. అమ్మా జూలీ, వికాస్ జోలికి వస్తే
నిన్ను విషయం అడగాలమ్మా. అడగండి మావయ్య గారు. అమృతని పెళ్లి చేసుకునే జాతకం విక్రమ్ కుందని అమృతకి తెలుసా? అమృతకి ఇంకా తెలియదు మావయ్య. ఆ విషయం చెప్తే అమృత ఎలా తీసుకుంటుందో అని నేను కూడా చెప్పలేదు తాతయ్య. నిజమేనమ్మా. విక్రమ్ అమృతని చంపబోయాడు, బెదిరించాడు, కొట్టాడు. విక్రమ్ అమృత విషయంలో పశువులా ప్రవర్తించాడు. అవును తాతయ్య, విక్రమ్ పేరెత్తితే అమృత భయపడుతుంది. నిజమేనమ్మా. అమృత పట్ల వాడు చేసిన తప్పులకి క్షమించమని అడిగే అర్హత కూడా విక్రమ్కి లేదు. వాడికి ప్రాణం పోసింది. ఇప్పుడు కూడా మళ్ళీ మీ అబ్బాయి ప్రాణాలు కాపాడింది మావయ్య. అవును నిర్మల, ఈ ఇంట్లో నా మనోళ్ళు వికాసు విక్రమ్ అమృతకి చాలా అన్యాయం చేశారు. తను కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గరికి తీశాననే గౌరవంతో తను మనకు ఎంతో చేసింది. మనం ఎప్పటికీ అమృతకి రుణపడి ఉండాలి. అవును తాతయ్య, నేనెన్నోసార్లు అమృతను అపార్థం చేసుకుని అవమానించాను. తను మాత్రం నా స్నేహం వదిలేలేదు. నా కోసం, నన్ను కాపాడడం కోసం అమృత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఈ కాలంలో కూడా అమృత లాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం అత్తయ్య. అమృత ఎప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ల సంతోషం కోసమే ఆలోచిస్తుందమ్మా. తన కోసం ఎప్పుడూ ఆలోచించదు. అమృతికి వాళ్ళ అమ్మా నాన్నలంటే ప్రాణం. వాళ్లతో కలిసి ఉండాలంటే జాతక దోషం ఉంది. మనసులో ఇంత బాధ ఉన్నా తను మాత్రం పైకి కనిపించకుండా మనతో సంతోషంగా తిరుగుతోంది. ఏమైనా అత్తయ్య, అమృతని పెళ్లి చేసుకునే జాతకం విక్రమ్ బావుకు ఉందని, ఆ విషయం జ్యోతిష్యుడు చెప్పాడని అమృతకి ఎవరో ఒకరు తొందరగా చెప్పాలి. అదే, ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు, ఎప్పుడు చెప్తారు? అమృతకు ఆ విషయం చెప్పడానికి నేనొక ప్లాన్ వేశాను తాతయ్య. అదేంట
మా ఆంటీ హీరోయిన్లా లేదా, జీరోయిన్లా ఉందా? ఏంటి నీ ఆంటీ గొప్ప? మరి మీ అంకుల్ గొప్పేంటో? ఇక్కడ 6 అడుగుల అందగాడమ్మా. అమ్మా 6 అడుగులు కొంచెం తక్కువమ్మా. అబ్బా నేనేదో ఫ్లోలో అన్నాను మావయ్య, మీరు ఊ అనండి. రైట్ 6 అడుగులు. ఇక్కడ మా ఆంటీ మనసు బంగారం, మాట సింగారం. అసలు మీరిద్దరిలో ఎవరి ముందు ఐ లవ్ యూ చెప్పారో ఇప్పుడు తేలాలాంటీ? అంత లేదు, మావయ్య అయితే చెప్పుండరు, ఆయనకేంటి తక్కువ? 6 అడుగులు. ఇక్కడ బంగారం సింగారం. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ ఆంటీ బంగారం అయితే మా మావయ్య ఇత్తడనా? ఇత్తడో పుత్తడో నాకేం తెలుసు కదా ఆంటీ? ఓయ్ మాటలు తిన్నగా రాని. మీ ఆంటీయే లవ్వు లవ్వు అంటూ మా మావయ్య వెంటబడుంటుంది తెలుసా? అవునా ఆంటీ? లేదమ్మా. చూసావా ఆంటీ, మా ఆంటీని చూసి మీ మావయ్య బోర్ల పడుంటారు. ఆ ఏం కాదు, మీ ఆంటీనే. కాదు మీ మావయ్యే. ఆగండిరా, ముందు ఎవరెవరిని ఇష్టపడ్డారో అది తెలుసండి. నాకు క్యూరియాసిటీగా ఉంది. చెప్పండి ఆంటీ. మీరు కాదుగా? చెప్పండి మావయ్య, మీరు కాదుగా? నేనే చెప్పానమ్మా, ఏం చెప్పారు? నువ్వంటే ఆ నువ్వంటే ఇష్టమని చెప్పాను. డబ్బులు తీ. నేనివ్వను. ఏమైందమ్మా? డబ్బులేంటి? అంకులే ముందు ఆంటీకి ఐ లవ్ యూ చెప్పారని రేణుక నేను పందెం కాసావంటీ. తాతయ్య నేనే గెలిచాను కదా. ఓసి బడవల్లారా, మీరిద్దరూ కలిసి నా కొడుకు కోడల్ని ఆట పట్టిస్తారా? డబ్బులు తీ. ఇవ్వు రేణు. రేణు ఇవ్వు. ఇవ్వను. రేణు అమృత, చెప్పండి తాతయ్య. నిన్ను విషయం అడగాలని ఉందమ్మా. ఏంటి తాతయ్య అది? విక్రమ్ని పెళ్లి చేసుకోమని అడుగుతాను. అమృత ఒప్పుకుంటే ఈ ఇంటి కోడలవుతుంది, నా కోరిక తీరుతుంది. తర్వాత అమృతని చూస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తాను. చెప్పండి తాతయ్య. ఏం లేదమ్మా, తర్వాత మాట్లాడతాను. పర్వాలేదు, చెప్పండి తాతయ్య. కోర్టులో వికాస్కి శిక్ష పడ్డాక అప్పుడు అడుగుతాను. తాతయ్య,
ఏంటి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నారు? ఆ? అదేనమ్మా, మరి కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు? కోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ రేపే తాతయ్య. You can proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసులో అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పిన విక్రమ్ భాయ్ని దోషిగా చిత్రీకరించడానికి వికాస్ సీసీ కెమెరా సాక్ష్యం ఉపయోగించారు. అందులో నిజం నిప్పులో దాగుందని నేను మీకు సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేశాను. ఇక వికాస్ బాబు గంగాధరంగాన్ని మర్డర్ చేయలేదు, విక్రమే చేశాడు అని పోలీస్ కమిషనర్ రవిప్రకాష్ గారు హడావిడిగా ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు. ఈ కేసు క్లోజ్ చేశారు యువర్ ఆనర్. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కేసు క్లోజ్ అయిన వారం రోజుల్లో ఆయన రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత నెల రోజుల్లో అనుమానాస్పద రీతిలో ఆయన చనిపోయారు. యువర్ ఆనర్, సిబిఐ స్పెషల్ ఆఫీసర్ సిద్ధార్థ్ గారు వికాస్ దోషి అని సాక్ష్యాలతో సహా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చారు. కానీ రవిప్రకాష్ గారు తీవ్రమైన ఒత్తిడికి గురై కేసు హడావుడిగా క్లోజ్ చేశారని మనకి స్పష్టంగా తెలుస్తుంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రతి సాక్షి ప్రతి సాక్ష్యం వికాస్ దోషి అని ప్రూవ్ చేస్తున్నాయి. ముద్దాయి కేవలం ఆస్తి దక్కలేదన్న కారణంతో గంగాధరంగాన్ని అమానుషంగా హత్య చేశాడు. ఆ నేరాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. ఆ వీడియోలో ఉన్నది కూడా డూప్ కాదు, స్వయంగా వికాస్ బాబే. వాయిస్ టెస్ట్లో కూడా అది ముద్దాయి వికాస్ బాబు వాయిస్ అనే తేలింది. యువర్ ఆనర్, డబ్బు మనిషిని శాసిస్తే అది మనిషి పతనానికి దారితీస్తుంది. పతనం ప్రారంభమైతే మానవత్వ విలువలు కోల్పోతారు, మానవ సంబంధాలు మలినమవుతాయి, మనిషి దారి తప్పి రాక్షసుడుగా మారతాడు. అలాంటి రాక్షస ప్రవృత్తిని అనువనువున జీర్ణించుకున్న వ్యక్తి ఈ ముద్దాయి. పైరుకు చీడ పడితే ముందు కొడతాం, పంటను కాపాడుకుంటాం. అలాగే మనిషికి డబ్బు చీడపడితే సమాజానికి హానికరం. కాబట్టి ఇలాంటి ప్రవృత్తి కలిగిన ముద్దాయి వికాస్ బాబుని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు, మీరింకా చెప్పాల్సిందేమైనా ఉందా?
కిడ్నాప్ డ్రామాతో అడ్డంగా దొరికిపోయాడు. ఇంకా చెప్పేదే ఉంది. శశిభూషణ్ గారు, సారీ యువర్ ఆనర్. మీరింకా చెప్పాల్సిందేమైనా ఉందా? ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్స్? నో యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్.